ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. విచారణలో భాగంగా మంచు లక్ష్మి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎంక్వైరీలో భాగంగా బెట్టింగ్ యాప్లతో మంచు లక్ష్మి నిర్వహించిన లావాదేవీలను పరిశీలించనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ కేసులో రాణాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు కూడా విచారణకు సుదీర్ఘంగా హాజరయ్యారు. సో ఇప్పుడు మంచు లక్ష్మి హాజరయ్యారు ఈడీ అధికారుల ముందు. బెట్టింగ్ యాప్స్ ఏవేవి ప్రమోట్ చేశారు, ఎంత లబ్ధి పొందారంటూ మంచు లక్ష్మిని విచారించబోతున్నారు ఈడీ అధికారులు. ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నా మీద దోస్తే మటుకు నేను ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచు లక్ష్మి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మరి ఎన్ని గంటల పాటు విచారిస్తారు మంచు లక్ష్మి అనేది